భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గోదావరి వరదల కారణంగా ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను కోనవరం రోడ్లో వరద ముంపుకు గురి కాకుండా నిర్మిస్తున్న కరకట్ట ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. గోదావరి వరదలకు ముందే యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలని, కరకట్ట స్లూయిజ్ల వద్ద టౌన్ బ్యాంక్ వాటర్ను త్వరగా లిఫ్ట్ చేసే విధంగా భారీ మోటార్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం భద్రాద్రి అభివృద్ధి విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా గోదావరి వరద ముంపు ప్రాంతాలను గుర్తించి పట్టణంలోకి వరద నీరు రాకుండా పట్టణం చుట్టూ గోదావరి కరకట్టను పూర్తి స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమైందన్నారు. ఈ వరదలు వచ్చేలోగా కోనవరం రోడ్లో నిర్మిస్తున్న కరకట్ట వద్ద యుద్ధ ప్రాతిపదికన కరకట్ట పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పేదోడి ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ నమ్మకము విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తెచ్చుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక ఘోరాలను నేరాలను సరిదిద్దుతూ అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులకి వడ్డీలు అసలు కడుతూ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈనాడు ఈ ప్రభుత్వం ప్రజలకు అందించే దిశగా పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు, ఈ సీతారామ ప్రాజెక్టు గతంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం పేరులో భాగంగా ఆ ప్రాజెక్టులు సుమారు 2,400 కోట్లతో 2,71,000 ఎకరాలని